నమస్తే ఏసీటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధిని చూసి ఓటేయాలి. ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ విప్ దెందులూరు దేశం అభ్యర్థి చింతమనేని ప్రభాకర్. చంద్రబాబుకు మళ్లీ పట్టం కట్టాలి. ఎన్నికల ప్రచారంలో ఏలూరు ఎమ్మెల్యే తెలుగుదేశం అభ్యర్థి బడెట్టి బుజ్జి. తాయిలాలతో మహిళలను మోసం చేస్తున్న చంద్రబాబు. ప్రచారంలో ఏలూరు వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్సీ ఆళ్ల నాని. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. ఏలూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కోటగిరి శ్రీధర్. మైక్రో అబ్జర్వర్ల బాధ్యత కీలకం. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. అధికారంలోకి వస్తే అందరికీ న్యాయం. దెందులూరు వైసీపీ అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి. సుఖమైన నివాసానికి శుభప్రదమైనది ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు. రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ హైస్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ 7/7/2018 ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపి లేఅవుట్ తో రూపుదిద్దుకుంటోంది. 3 ఫేజ్ కరెంట్, 24 గంటలు నీటి సదుపాయం, బ్లాక్ టాప్ రోడ్స్, చిల్డ్రన్ పార్క్, ట్రీ ప్లాంటేషన్, డ్రైనేజ్. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడును. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు. కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. ఫోన్ 9440188786. ఇక వార్తల్లోని వివరాల్లోకి వెళ్తే, గడిచిన 5 ఏళ్ల కాలంలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేందుకు కృషి చేశానని, జరిగిన అభివృద్ధి చూసి ఓటేయాలని ప్రభుత్వ విప్ దెందులూరు తెలుగుదేశం అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఏలూరు మండలం చాటపర్రు, జాలిపూడి గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అడుగడుగునా చింతమనేని ప్రభాకర్పై పూలవర్షం కురిపిస్తూ హారతులు పడుతూ ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ జరిగిన రీతిలో దెందులూరు నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు. ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేశానన్నారు. ఈ ఎన్నికల్లో మరోమారు తనకు పట్టం కట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు గుత్తా కాశీబాబు, నేతల రవి, అడుసుమిల్లి సుబ్రహ్మణ్యం, సొసైటీ అధ్యక్షులు నందిగం రమణ, నీటి సంఘం అధ్యక్షులు చుక్కా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆయనకి అనుకున్నారు మీరు
భావితరాల భవిష్యత్ బాగుండాలంటే మళ్లీ చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలని, కావున వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా టీడీపీకే ఓటు వేయాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోటరామారావు కోరారు. ఏలూరు మండలం వెంకటాపురం పంచాయతీలోని ఎన్టీఆర్ కాలనీలో మంగళవారం ఇంటింటికి బడేటి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పథకాలు, పనితీరును వివరించారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో చేసే కార్యక్రమాలను కూడా తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విభజనతో ఆర్థికంగా నష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధిలో ముందుకు నడిపిస్తున్నారన్నారు. మరోపక్క పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నారన్నారు. భావితరాల భవిష్యత్ బాగుపడాలంటే మరలా చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలన్నారు. ఈసారి ఎన్నికల్లో ప్రజలు మరలా సైకిల్ గుర్తుకే ఓటు వేసి తమను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పైడి వెంకట్రావు, మోటేపల్లి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో పసుపు కుంకుమ పేరుతో తాయిలాలు ప్రకటించి మహిళలను మోసగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పే సమయం దగ్గర పడిందని వైకాపా ఏలూరు అసెంబ్లీ అభ్యర్థి ఎమ్మెల్సీ ఆళ్ల నాని అన్నారు. స్థానిక 46వ డివిజన్లో మంగళవారం సాయంత్రం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి నవరత్నాల పథకాలను వివరించి వైకాపాను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజలు ఆయనపై పూలవర్షం కురిపించి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆళ్ల నాని మాట్లాడుతూ ఇప్పటి వరకు మహిళలను పట్టించుకోని చంద్రబాబు ఎన్నికల సమయంలో వారి ఓట్లు కొల్లగొట్టేందుకు మోసపూరిత తాయిలాలు ప్రకటిస్తున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలను పూర్తిగా రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు ఎస్ఎంఆర్ పెదబాబు, ఎంఆర్డి బలరాం, బొద్దాని శ్రీనివాస్, గుడిదేశి శ్రీనివాస్, మున్నుల జాన్ గురునాథ్ తదితరులు పాల్గొన్నారు.
నాయకత్వం కాబోయే మంత్రి తాను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి సాయశక్తులా కృషి చేస్తానని, ఈసారి ఎన్నికల్లో ప్రజలు తనను గెలిపించాలని వైకాపా ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కోటగిరి శ్రీధర్ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం శ్రీధర్ పోలవరం అసెంబ్లీ అభ్యర్థి తెల్లం బాలరాజుతో కలిసి నియోజకవర్గంలో పర్యటించారు. జీలుగుమిల్లి మండలంలోని పాచికపాడు, జీలుగుమిల్లి, పాలచర్ల గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మహిళలు హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా ఏలూరు ఎంపీగా ఉన్న మాగంటి బాబు ఒక్కసారి కూడా ఈ గ్రామాలకు రాకపోవడం ఎంతో దౌర్భాగ్యమన్నారు. పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏటీఎం కార్డులా వాడుకుందని విమర్శించారు. నిర్వాసితులకు ఏమి న్యాయం చేయలేదని ఆగ్రహించారు. టీడీపీ నేతలు ఇసుక, మట్టి రవాణాలో దోచుకున్న డబ్బును ఎన్నికలకు ఖర్చు చేసుకుంటున్నారన్నారు. తెల్లం బాలరాజు మాట్లాడుతూ గిరిజన గ్రామాల ప్రజలు గత ఎన్నికల్లో వైకాపాకు పట్టం కట్టారన్నారు. దీంతో వీరిపై చంద్రబాబు ఆగ్రహించి ఆ గ్రామాల్లో సమస్యలు పట్టించుకోకుండా ప్రజలను ఇబ్బందులు గురిచేశారన్నారు. కనీసం గిరిజన సంక్షేమ శాఖ మంత్రిని కూడా ఏర్పాటు చేయలేదని ఆగ్రహించారు. గిరిజనుల సమస్యల పరిష్కారం కావాలంటే వైకాపా అధికారంలోకి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో గోడవల్లి శ్రీనివాసరావు, కొల్లేరి రాంబాబు, చిట్టిబొమ్మ వెంకటేశ్వరరావు, చాట్రాది భవానీశంకర్ తదితరులు పాల్గొన్నారు. మీ ఆత్మవిశ్వాసం కోల్పోక్కర్లేదు. మీ అందరికి మాటిస్తున్నాను, అందరం కలిసి పరిపాలించుకోపోతామని. ఈ అంతా మన కోసం. ఇక ముఖ్యంగా మీ ఎంపీ 5 ఏళ్ళుగా కనపడలేదు. మీ ఎంపీ 5 ఏళ్ళు కనపడ్డా నేను మీకు మాటిస్తాను. కనీసం పోస్టర్లు కూడా అందించారండి, కనపడలేదని. కనీసం 7 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి నెల రాకపోయినా కనీసం 3 నెలలకు ఒకసారి ప్రతి గ్రామంలో మన బాలరాజు గారికి వాళ్ళు కూడా పట్టుకుందాం అందరం కలిసి. ఆయన కనపడకపోతే ఇది వారానికి ఒకసారి మీ ఊళ్ళో కనపడకపోతే వాళ్ళు పట్టుకుందాం, అందరం కలిపి పట్టుకుందాం. బాలరాజు గారు సరిగ్గా చేయకపోయినా నాకు చెప్పండి, నేను పట్టుకుంటాను. వాళ్ళు లేదు, ఇది అందరి కోసం చేసే పరిపాలన. అందరికీ పరువు ప్రతిష్ట హక్కుల కోసం మాట్లాడడానికి వెళ్తే మీ తోక కత్తిరిస్తానని అన్నాడు చంద్రబాబు నాయుడు. టీవీలో అందరూ చూసే ఉంటారు. చూసారా? అందరికి వీడియోలు కూడా వచ్చినాయి. నాయకులు మనం తెలిసే కొంతమంది ఏమన్నారో తెలుసా? కత్తిరించుకొని మాకు తెలిసి అలాగే రేపు ఎలక్షన్లో కత్తిరించి చూపిస్తామని చెప్పారు. వచ్చే ఎలక్షన్ ఏప్రిల్ 1. ఆ తర్వాత ఎస్టీల్ని ఏమన్నారో మీరు తెలుసుకునే ఉంటారు. నాకైతే ఆ మాట అంటానికి కూడా సిగ్గుగా ఉంది. తెలుగు తక్కువ వాళ్ళు, సుబ్రహ్మణ్యుడు, వాళ్ళకి ఏం తెలియదు అని మనల్ని వాళ్ళ కించపరిచే విధంగా మాట్లాడారు. మనం మన తెలివేంటో ఏప్రిల్ 11వ తారీఖు మీరు చూపించాలి. మన తెలివితేటలేంటో ఏప్రిల్ 11వ తారీఖు. ఈ ఎలక్షనే కాదు, ఏ ఎలక్షన్ లో అయినా సరే ఈ మనుషుల్ని మళ్ళీ పరిపాలనలో లేకుండా చేయాలి. మీరు అందరూ వీళ్ళకి దిమ్మ తిరిగేటట్టు మీరు ఓట్లు వేసి చూపించాలి. మనుషులందరూ ఒకటే అని మీ అందరూ చూపించాలి. మేమున్నాం మీ వెనకాల. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు.
ఒక పక్కన వీళ్ళు ప్రతి మనిషిని కింద పరిచి మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ చేతుల్లో హక్కులు కాదు శక్తిని ఇద్దామని చూస్తున్నారు. జిల్లాలో సాధారణ ఎన్నికల పోలింగ్ నిర్వహణ తీరు పరిశీలనలో మైక్రో అబ్జర్వర్లు జవాబుదారీతనంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ప్రధాన ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ చెప్పారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ మైక్రో అబ్జర్వర్ల శిక్షణా కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ సాధారణ ఎన్నికల పరిశీలకులు దేవదత్ శర్మతో కలిసి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైక్రో అబ్జర్వర్ల నివేదిక సమర్పణలో 39 అంశాలకు సంబంధించి 18 పాయింట్లతో కూడిన సమాచారాన్ని స్పష్టంగా అందించవలసి ఉందన్నారు. మైక్రో అబ్జర్వర్లు సంబంధిత సాధారణ పరిశీలకులకు నేరుగా నివేదించవలసి ఉందన్నారు. పోలింగ్ రోజున మాక్ పోల్ నిర్వహణ, పోలింగ్ ప్రారంభం, పోలింగ్ ముగింపు, ఈవీఎం సీలింగ్, పోలింగ్ స్టేషన్లో ఏర్పాట్లు, ఓటర్ల ఎడమ చేతి చూపుడు వేలిపై సిరాగుర్తు వేసింది లేనిది తమ పరిశీలనలో చూడవలసి ఉందన్నారు. ఎన్నికల నిర్వహణలో రీపోలింగ్కి అవసరమైన సమయంలో మైక్రో అబ్జర్వర్ల నివేదికపైనే ఆధారపడి ఉంటుందన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా స్వేచ్ఛాయుతంగా జరగడంలో మైక్రో అబ్జర్వర్ల విధి నిర్వహణ కూడా ఎంతో కీలకమైందన్నారు. ఈ సందర్భంగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా పరిషత్ సీఈఓ వి నాగార్జున సాగర్ మైక్రో అబ్జర్వర్ల విధి నిర్వహణకు సంబంధించి సమగ్ర సమాచారంతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఏ మోహన్ రావు, తహసీల్దార్ సూర్యనారాయణ, డిప్యూటీ కమిషనర్ ఎన్వి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. You should understand the role of the polling parties. You should understand the way polling party are transported along with the polling material to the polling station. You should understand the role of the sector officers. You should understand, you will be looking after the affairs, whether the poll is going on strictly in accordance with the ECI guidelines, strictly to ensure free, fair and peaceful poll. This is the objective of the positioning of the micro observer. You have to observe on this, and ultimately the outcome is it should be peaceful and fair, free and fair poll. Now if you see your check